అందరికీ నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఏడాది కాలం పాటు శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ సహాయ కలెక్టర్ బి సహాదిత్ వెంకట త్రినాగ్ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అధిక రక్తపోటుకు పలు జాగ్రత్తలు వహించాలి హైపర్ టెన్షన్ డే సందర్భంగా వాజీ న్యూస్ ప్రత్యేక కథనం పచ్చి రొట్టె విత్తనాలు వేసుకుంటే భూములు సారవంతమవుతాయి రైతులకు సూచించిన వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామారావు ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం జిల్లాలో గత ఏడాది కాలంలో వివిధ హోదాల్లో పొందిన శిక్షణ ద్వారా ఎన్నో పరిపాలనపరమైన అంశాలను నేర్చుకున్నానని ఈ అనుభవంతో రానున్న రోజుల్లో ప్రజలకు మంచి సేవలు అందించే ప్రయత్నం చేస్తానని జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ సహాయ కలెక్టర్ బి సహాదిత్ వెంకట త్రినాగ్ అన్నారు జిల్లాలో పనిచేసిన కాలంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణతో పాటు రైలు ప్రమాద దుర్ఘటన ఇతర విపత్తుల సమయంలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలను నేర్చుకున్నట్టు చెప్పారు జిల్లాలో గత ఏడాది మే 25వ తేదీన శిక్షణ కోసం చేరానని నిన్నటితో శిక్షణ పూర్తయిందని అన్నారు జిల్లాలో చీపురుపల్లిలో ఆర్టీఓగా మెంటాడలో తహసీల్దార్గా శిక్షణ పొందానని పేర్కొన్నారు వివిధ హోదాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏ విధులు నిర్వహిస్తారనే అంశాలపై అవగాహన కలిగిందన్నారు అదేవిధంగా ప్రోటోకాల్ నిర్వహణ అంశాలపై కూడా అవగాహన ఏర్పరచుకున్నట్టు చెప్పారు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు చేపట్టిన స్వీప్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యానని ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలో ప్రస్తుత ఎన్నికల్లో 2% మేరకు ఓటింగ్ పెంచగలిగామని అన్నారు ఎన్నికల సందర్భంగా తనను జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్గా నియమించారని ఎన్నికల్లో మద్యం డబ్బు పంపిణీ నియంత్రించేందుకు పలుచోట్ల దాడులు నిర్వహించి మద్యం నిల్వలను స్వాధీనం చేసుకునే దిశగా తమ బృందం పనిచేసిందని అన్నారు నెల్లిమర్లలో ఉన్న మద్యం డిపో నుంచి మద్యం నిల్వలపై పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు జిల్లాలో శిక్షణ పొందిన కాలంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్లు మయూర్ అశోక్ కార్తిక్లు తనకు ఎంతగానో సహకరించి ప్రోత్సహించారని చెప్పారు విజయనగరంకు రానున్న ఎంతో భవిష్యత్తు ఉందన్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు మొదలయ్యాక ఈ ప్రాంతంలో ఆర్థిక పరంగా వృద్ధి చెందుతుందన్నారు మెటాలజీలో బీటెక్ పూర్తి చేసిన తనకు తన తండ్రి బి విజయ్ కుమార్ సివిల్ సర్వీసెస్లో చేరేందుకు ఎంతగానో స్ఫూర్తినిచ్చారని చెప్పారు ట్రైనీ సహాయ కలెక్టర్ వచ్చే 2 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో శిక్షణ చేపట్టేందుకు న్యూఢిల్లీ వెళ్లనున్నారు డే రిలైవ్ అవుతున్నాను అలాగే 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది ట్రైనింగ్ ఈ 1 ఇయర్లో చాలా రకాలుగా నేర్చుకున్నాను అన్ని పాత్రలు నేర్చుకున్నాను అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి లేకపోతే ఈ ఎలక్షన్లో కానివ్వండి లేకపోతే నా ఇండిపెండెన్స్ ఛార్జ్లో ఉన్న తహసీల్దార్ ఇండిపెండెన్స్ ఛార్జ్ కానీ ఎంఆర్ఓ కానీ లేకపోతే ఆర్డీఓ కానీ వేరే డిపార్ట్మెంట్లో కూడా పనిచేయడం వాళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళు ఏం పని చేస్తారో అని అది కూడా తెలుసుకోవడం జరిగింది సో అలాగే తహసీల్దార్ స్థాయిలో ఉన్నప్పుడు కూడా జనాలతో బాగా మాట్లాడడం జనాలతో కలవడం జరిగింది వాళ్ళ సమస్యలు ఏంటి దాన్ని అలా ముందుకు తీసుకెళ్ళచ్చు అని నేర్చుకున్నాను రోల్ అప్పుడు పబ్లిష్ అవుతున్న టైము సో అది ఎలా చేస్తారు అనేది నేర్చుకున్నాను ఎటువంటి 2019లో అయితే మనకి ఇది ఏదైతే అనుకున్నామో 28.16% ఎంతో పర్సెంటేజ్ ఉందో దానికంటే ముందు దానికంటే కొంచెం పెరిగింది అది 80% అలా వచ్చింది మన అది స్వీప్ యాక్టివిటీ చేయడం మూలం కానీ తెలుసుకోవడం కానీ జరిగింది సో అన్నీ నేర్చుకున్నాను సో ఇవన్నీ నేను చేసిన 1 ఇయర్లో నేను ఇవన్నీ చేశాను విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పోలింగ్ శాతం పెంచారని తెలుగుదేశం పార్టీ గజపతి నగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు ఎన్నికల్లో అహర్నిశలు శ్రమించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు టీడీపీ నేతలు పివివి గోపాల్ రాజు శ్రీరామ్ రెడ్డి రామ్ కుమార్ శ్రీధర్ భాస్కర్ నాయుడు రామ్జీ పాల్గొన్నారు
ధన్యవాదాలు చెప్పుకోవడానికి. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ప్రాసెస్ అనేది సాఫీగా జరుగుతూ ఏ గ్రామంలో కానీ ఏ పోలింగ్ బూత్లో కానీ ఎటువంటి ఇష్యూ లేకుండా సాఫీగా నడిపించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఈరోజు ఏ రకంగా అయితే ఎంత పీస్ఫుల్గా జరిగిందంటే ఓటు హక్కును పూర్తి స్థాయిలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వినియోగించుకునే పద్ధతిలో ఎవరికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఏ తగాదాలు లేకుండా గ్రామాల్లోని అలాగే నియోజకవర్గం అంతా కూడా చాలా పీస్ఫుల్గా జరిగినందుకు ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం సైనికులకి, జన సైనికులకి అలాగే బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా సమిష్టి పూర్తితో అంటే పార్టీలకి ఎటువంటి అగౌరవం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాల్లో ఎలక్షన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అందరూ కలిసిమట్టుగా పనిచేయడానికి, ప్రతి ఒక్కరిని కలుపుకునే విధంగా గ్రామాల్లో ఓటింగ్ నిర్వహించడానికి బయట ఊర్ల నుంచి తీసుకొచ్చి ఈరోజు పోలింగ్ శాతం కూడా మీరు చూసుకుంటే అసలు జిల్లాలోనే అత్యధిక శాతం గజపతినగర్ నియోజకవర్గం అవడం అనేది నాకు ప్రత్యేకమైన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి గ్రామం జిల్లాలో 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని సిపిఓ బాలాజీ తెలిపారు. కలెక్టరేట్లోనే ఈ రోజు తన కార్యాలయంలో ఆయన వాచీ న్యూస్తో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీ నుంచి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అన్నారు. బొబ్బిలిలో ఈ రోజు 10.4 మిల్లీమీటర్ల వర్షపాతం, బాడంగి, తెర్లాం, విజయనగరం, భోగాపురం మండలాల్లో 3 నుంచి 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తం చేశామని అన్నారు. మత్స్యకారులు సముద్రానికి వేటకు వెళ్లకూడదని అన్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి మనకు అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు పడుతూ ఉన్నాయి. ఐఎండీ వాళ్ళ వివరాల ప్రకారం చూస్తే ఈ నెల 19 నుంచి మనకి ఋతుపవనాల ఆగమనం జరిగే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవులు మొదట వచ్చేసి తర్వాత కేరళ ఏరియాల్లో కూడా ఋతుపవనాలు బ్రిస్క్గా వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండు నెక్స్ట్ మూడు రోజుల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే అదర్ స్టేట్లో ఎక్కువ ఉంది, తమిళనాడు కానీ కేరళ అక్కడ ఎక్కువ పడే అవకాశం ఉంది. మనకు వచ్చేసరికి చిరు జల్లులు, మోడరేట్ రెయిన్స్ మాత్రమే పడతాయి. మరో 2-3 రోజులు ఇలా పడే అవకాశం ఉంది. ఇది ఐఎండీ వాళ్ళ వివరాల ప్రకారము నేను చెప్పడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఈరోజు బొబ్బిల్లో ఒక 10.4 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. అలాగే బాడంగి, తెర్లాము ఏరియాల్లోనూ, ఇటు సంతకవటి ఏరియాలోను, అలాగే మన చుట్టూ విజయనగరము, డెంకాడ, భోగాపురము, పోస్పాట్రాగ్ ఏరియాల్లో కూడా వర్షపాతం 3 నుంచి 5 మిల్లీమీటర్ల మధ్యలో పడటం జరిగిందండి. ఇంకా ఇప్పుడు పడుతూనే ఉంది. సో రేపటికి ఇంకా వర్షపాత నమోదు అనేది పెరిగే అవకాశం ఉందండి. ఈరోజు అంతా పడుతుంది కాబట్టి టోటల్గా పెరుగుతుంది. నైట్ నుంచి ప్రారంభమైంది. థ్యాంక్ యూ. శరీరంలో అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని కూడా అంటారు. రేపు ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. శరీరంలో అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారు. హైపర్ టెన్షన్ వచ్చిందంటే తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మెదడు సంబంధ రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఊబకాయం వల్ల కూడా హై బీపీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే సరైన శరీర బరువు ఉండాల్సిన దానికంటే అధిక బరువు ఉండకూడదు. హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజు తప్పనిసరిగా 1 గంట సేపు నడిస్తే మంచిది. ఎక్కువసేపు కుర్చీకి అతుక్కొని కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి లేచి 10 అడుగులు వేస్తూ ఉండాలి. నిత్యం వ్యాయామం, యోగా చేయాలి. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ గురి కాకూడదు. వంటల తయారీలో నూనెలు, కొవ్వు పదార్థాల వాడకం తగ్గించాలి. మసాలాలు, కారం వాడకాన్ని అదుపులో పెట్టుకోవాలి. నిల్వ పచ్చళ్ళు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, అప్పడాలు, క్యాన్డ్ ఫుడ్స్ పూర్తిగా తగ్గించాలి. వేపుళ్ళు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడిల్స్, పిజ్జా వంటి క్రొవ్వు పదార్థాలను నిషేధించాలి. మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచిది. టెన్షన్కు గురవుతున్న సమయంలో నచ్చిన వారితో మాట్లాడడం, మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల టెన్షన్ దూరం అవుతుంది. ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జాగ్రత్త వహించాలి. బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఎర్రటి మాంసం, మేగడ,
వెన్న, నూనె వంటి వాటికి దూరంగా ఉండాలి. హైపర్ టెన్షన్ అతి తీవ్ర స్థాయికి పెరిగినప్పుడు విపరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసకబారడం, విపరీతమైన అలసట, చెవుల్లో రింగుముల శబ్దం రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావచ్చు. కళ్ళు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు రావచ్చు. రక్తపోటును మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీగా కొలుస్తారు. హై బీపీ సమస్య ఉన్నప్పుడు రక్తనాళాల గోడలపై ఒత్తిడిని కలగజేస్తూ రక్తం పంపు అవుతుంది. దీనివల్ల రక్తనాళాల గోడలు కుచించుకుపోయి గుండె జబ్బులు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు 120/80గా ఉండాలి. అయితే హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడే వారికి ఈ నమోదు 130/90 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. నిమ్మ, ఆరెంజ్, కివి, క్రాన్బెర్రీ, జామ, ద్రాక్ష, స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. తృణధాన్యాలు, పళ్ళు, కూరగాయలు, తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిది. శరీరానికి ఒత్తిడి, ఆందోళన కలగకుండా చూసుకోవాలి. తీసుకునే ఆహారంలో సోడియానికి బదులుగా పొటాషియం వాడడం మంచిది. బంగాళదుంప, నారింజ పండు రసం, అరటిపండు, ఎండు ద్రాక్ష వంటి సహజ సిద్ధంగా ఎక్కువ పొటాషియం కలిగి ఉన్న పళ్ళను ఎక్కువగా తింటే మంచిది. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల హై బీపీ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందుకే ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. ఉప్పు బదులు సుగంధ ద్రవ్యాలు, మూలికలు వాడితే ఆరోగ్యానికి మంచిది. క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో త్వరలో వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని డిఎస్డీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. రాజీవ్ క్రీడా మైదానంలోని తన కార్యాలయంలో ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. మొత్తం 50 క్యాంపులు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. విజయ్ స్టేడియంలో స్కేటింగ్, బాక్సింగ్ క్రీడలకు కోచింగ్ నిర్వహిస్తున్నామన్నారు. రాజీవ్ స్టేడియంలో అథ్లెటిక్స్ కోచ్లు పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కొండవెలగాడలో వెయిట్ లిఫ్టింగ్, కుస్తీ పోటీలు నిర్వహించనున్నామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆసక్తి గల క్రీడాకారులు పలు విభాగాల క్రీడా పోటీల్లో పాల్గొనాలని సూచించారు. గతంలో ఎప్పుడు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఎలక్షన్స్ వల్ల యాక్చువల్గా 15వ తారీఖు నుంచి మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము. దాదాపు 14 క్రీడాంశాల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, తైక్వాండో, వెయిట్ లిఫ్ట్ ఇలా వివిధ క్రీడాంశాలు 14 క్రీడాంశాల్లో 50 కోచింగ్ క్యాంపులు మనం క్రీడా ప్రాధికార సంస్థకి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అవి శాంక్షన్ రాగానే ఎలక్షన్స్ నిన్నటి వరకు కూడా ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఇవాళ రేపు మనకి ఈ 50 క్యాంపులు రూరల్ ఏరియాలో జరగబోయే 50 క్రీడాంశాలకు సంబంధించిన క్యాంపులకు సంబంధించిన విధి విధానాలు, ఆర్డర్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాము. ఇన్వైల్ మా దగ్గర ఆల్రెడీ కోచెస్ ఉన్నారు కాబట్టి వివిధ క్రీడాంశాల్లో మా దగ్గర ఆల్రెడీ కోచెస్ ఉన్నారు. వాళ్ళు ఆ క్యాంప్స్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన దగ్గర 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. 1 విద్యుత్ స్టేడియం, 2 రాజీవ్ స్టేడియం, 3 కొండవేలగాడులో వెయిట్ లిఫ్టింగ్. ఈ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్లో విద్యుత్ స్టేడియంలో చాలా చక్కగా స్కేటింగ్ అండ్ బాక్సింగ్ ఈ 2 క్రీడాంశాలలో కూడా మా కోచెస్ తర్ఫీదు ఇస్తున్నారు. స్కేటింగ్లో 2 కోచ్లు ఉన్నారు. బాక్సింగ్లో తైక్వాండోలో 1 కోచ్ ఉన్నారు. అక్కడ చక్కగా క్రీడాకారులు వాళ్ళ తల్లిదండ్రులు అవకాశాన్ని వినియోగిస్తున్నారు. అదేవిధంగా రాజీవ్ స్టేడియంకి వచ్చేవారికి బాక్సింగ్, షటిల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ క్రీడాంశాలు మరియు ఖోఖో, కబడ్డీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ క్రీడాంశాలు కూడా మా కోచెస్ 1వ తారీఖు నుంచి కోచింగ్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి చాలా ప్రఖ్యాతగాంచిన వెయిట్ లిఫ్టింగ్ సెంటర్ స్టేట్లో ఎక్కడా లేని విధంగా మన దగ్గర ఉంది. అది కొండవేలగాడులో. అక్కడ కొండవేలగాడులో కోచెస్ని మనం నియమించడం జరిగింది. దానికి తోడు వెయిట్ లిఫ్టింగ్ తోడు అక్కడ లోకల్గా కుస్తీ పోటీలు, కుస్తీకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి కుస్తీ అంటే ఆ కుస్తీ పోటీలకు సంబంధించింది కూడా రెజ్లింగ్ మరియు జూడో ఈ 2కి సంబంధించిన క్రీడాంశాలు కూడా కొండవేలగాడులో మేము కోచింగ్ క్యాంపులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.
పార్వతీపురం మన్యం జిల్లా జియమవలస మండలంలోని ఇటిక పంచాయతీ నీలమాంబపురం గ్రామానికి చెందిన పురోహితుడు కర్రి సతీష్ ఇంట్లో చోరీ జరిగింది. ఈ నెల 10వ తేదీన తన మేనమామ మృతి చెందిన వార్త విని సతీష్ కుటుంబ సమేతంగా రంపచోడవరం వెళ్లినట్లు తెలిపారు. అప్పటి నుండి 3 రోజుల పాటు అక్కడే ఉండి సోమవారం 13వ తేదీన ఓటు వేసేందుకు సతీష్ బయలుదేరి ఇటిక గ్రామంలో తన ఓటును వేసుకుని ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం తీసి ఉండడంతో ఒక్కసారి అవాక్కయ్యారని తెలిపారు. ఇంట్లో చూడగా తన గదిలో ఉన్న బీరువా తాళం విరగ్గొట్టి 8 తులాల బంగారం, సుమారు 5 లక్షల పైబడి నగదు చోరీకి గురైనట్లు జియమవలస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ మేరకు ఎస్ఐపి అనీష్ కేసు నమోదు చేయగా పాలకొండ డిఎస్పీ జీవి కృష్ణారావు, చినమేరంగి సిఐపి మంగరాజు, ఎస్ఐ అనీష్ పోలీస్ క్లూస్ టీంతో నీలమాంబపురం వచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 10వ తారీఖు ఉదయం 9:30 నుంచి 10 మధ్యలో మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం 10 రాత్రి, 11 రాత్రి, 12 రాత్రి మేము రాలేదు. డైరెక్ట్గా ఇటికి వచ్చాము. వచ్చిన తర్వాత అటు నుంచి ఓటు వేసుకొని వచ్చేసరికి మాకంతా కూడాను చంద్రబింద్రంగా చేసి ఇల్లంతా ఉంది. మేమేమో వచ్చి సుమారుగా మా ఆస్తి 8.25 తులాలు బంగారం, 5,20,000 రూపాయల క్యాష్ ఉన్నారు సార్ మా ఇంట్లో. జిల్లాలో ప్రధానంగా పండే పంటలలో మామిడి పంట ఒకటి. ఈ ఏడాది ఆశించినంత స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మామిడి పంట పరిస్థితిపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారం అందిస్తారు. పండే పంట చూసుకున్నట్లయితే మామిడి పంటగా మనం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని వందల హెక్టార్లలో జిల్లాలోని మామిడి పంటను రైతులైతే పండించినటువంటి నేపథ్యంలో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి అనేది లేకపోవడంతో రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మామిడి పంట చూసుకున్నట్లయితే గతంలో మంచు పడటం, అదేవిధంగా అకాల వర్షాలు, సరైనటువంటి సమయంలో వర్షాలు లేకపోవడం వలన ఇదంతా కూడా పంట నష్టం జరిగిందనే రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కూడా సుమారు ఎకరాకి 20,000 నుంచి 30,000 వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ పెట్టుబడులు కూడా రాలేనటువంటి దుస్థితి దాపురించింది. తమకు అంటే రైతులందరికీ కూడా నష్టపరిహారం ప్రభుత్వం అందజేయాలని చెప్పి వారంతా కోరినటువంటి నేపథ్యంలో ఒక పంట అయితే చేతికి వచ్చేసరికి మాత్రం చాలా తక్కువ మొత్తంలో వస్తుందని చెప్పి వారంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మామిడి పంట అనేది గతంలో చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగానే పండించేవారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా కూడా రైతులకు సమైనటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో కూలీలకి కూడా కూలీలు సమైనటువంటి డబ్బులు కూడా రాలేనటువంటి దుస్థితి వచ్చిందని వారంతా కూడా చెప్తున్నారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే మామిడి పంట అనేది చాలా బ్రహ్మాండంగా పండేది. అయితే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి నెలల్లో కురిసినటువంటి మంచు కారణంగా ఈ పూత అనేది పోయింది. అదేవిధంగా కలుపు మొక్కలు కూడా దీనికి సంబంధించి మామిడి మొక్కలకి ఉండడంతో ఆ నేపథ్యంలో మామిడి పంట తగ్గిందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఉద్యానవన పంటలో ఉన్నటువంటి మామిడి రకాలు చూసుకున్నట్లయితే సువర్ణరేఖ, బంగినిపల్లి, అదేవిధంగా పణుకులు, అదేవిధంగా ఇంకా వివిధ రకాలైనటువంటి పంటలను ఇక్కడైతే పండిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆ పంట దిగుబడి అనేది తక్కువగా ఉండడంతో రైతులు దిగాలు చెందుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇదేమైనప్పటికీ కొంత నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రైతులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో పంటలు పండే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విటి రామారావు తెలిపారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. భూములు సారవంతం చేయడానికి పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు వేసి అవి పెరిగిన తర్వాత కలియ దున్నడం ద్వారా భూమి సారవంతమవుతుందని అన్నారు. రైతులు పచ్చిరొట్ట విత్తనాలను రాయితీ ద్వారా పొందాలని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుభవార్త అండి ఇది. ఈసారి మనం పోయిన సంవత్సరం ఎలినినో ప్రభావం మూలంగా కొంత ఖరీఫ్ పంట కాలంలో వర్షాభావ పరిస్థితిని ఎదుర్కోవడం జరిగింది. దాని మూలంగా కొంచెం మనకి అక్టోబర్లో మరి వర్షాభావ పరిస్థితుల మూలంగా కొంత పంటను కూడా ఒక 10,000 ఎకరాల వరకు కూడా ఎండిపోవడం జరిగింది. మరి దేని దయ వల్ల ఏంటంటే ఈసారి మన ఎలినినో ప్రభావం అనేది పూర్తిగా సమస్యపోయిందండి. ఈసారి లానినో అంటే మనకి ఎలినినోకి ఆపోజిట్ అనమాట అండి. దీని యొక్క ప్రభావం మూలంగా మనకి ఈసారి వాతావరణ శాఖ వారు తెలియజేస్తుంది ఏంటంటే మంచి వర్షాలు పడతాయని వారు తెలియజేయడం జరిగింది. అంటే ఈ ఖరీఫ్లో మనకి వర్షాలు బాగా పడతాయని వారు తెలియజేయడం జరిగింది. అంటే ముఖ్యంగా మనకి
ఇప్పటికీ కొంత వాతావరణం తేడాను కూడా మన రైతులు గమనించి ఉంటారు. అలాగే మన జూన్ నెలలో కూడా మంచి ఈ నైరుతి ఋతుపవనాల మూలంగా మంచి వర్షం ఈసారి వచ్చే పరిస్థితి ఉందన్నమాట. మరి ప్రస్తుతం రైతులందరికీ మేము వ్యవసాయ శాఖ తరపున విజ్ఞప్తి చేసేదేనండి, ఇప్పుడు ప్రస్తుతం అడపాదడపా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం కొంచెం ఈ పచ్చిరొట్ట పైర్లుని మనం వేసుకున్నట్లయితే మన భూమికి బలం చేకూరడానికి అవకాశం ఉంటుంది. దీనికి జీలుకు కానీ జనుము కానీ లేదా పిల్లి పెసర కానీ ఏదైనా విత్తనాలు మీ దగ్గర అందుబాటులో ఉన్న వేసుకోవచ్చు. అదేవిధంగా మనం వ్యవసాయ శాఖ ద్వారా వీటిని ప్రతి రైతు భరోసా కేంద్రాలను కూడా మరి ఒక 4-5 రోజుల్లో అందుబాటులో పెడతాం. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో పొజిషనింగ్ అయితే చేయడం జరిగింది. మిగతా అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా మిగతా రైతు భరోసా కేంద్రాల్లో కూడా వీటిని మనం పొజిషన్ చేస్తాం. వీటిని మీరు 50% రాయితీతో రైతులు కొనుగోలు చేసి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా రైతు సోదరులు మేము తెలియజేస్తుంది ఏంటంటే, ఇట్లాంటి పచ్చిరొట్ట పైర్లు వేసి మనం వాటిని కలిగి ఉండడం ద్వారా, అంటే అవి పూత దశకు ముందే వాటిని కలిగి ఉండడం ద్వారా భూమిని సారవంతం చేసిన వాళ్ళతో భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం అనమాట అండి. అంటే ముఖ్యంగా మనం ఎంత ఎరువు వేసినప్పటికీ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మరి ఎరువు వేసిన వారం రోజుల్లోపే మళ్ళీ దాని యొక్క ప్రభావం మరి పోవడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే, భూమిలో సేంద్రియ కర్బనం ఎప్పుడైతే లేదో మన ఎరువును పట్టి ఉంచే కెపాసిటీ కానీ. నైరుతి రుతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో పశువులకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అసిస్టెంట్ డైరెక్టర్ ఎంబీవి రాంప్రసాద్ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఆవులకు, గేదెలకు గొంతువాపు జబ్బు, వాపు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, గొర్రెలకు, మేకలకు చిటిక వ్యాధి వచ్చే అవకాశం ఉందని అన్నారు. వాటన్నిటికీ సంబంధిత వ్యాక్సిన్లు ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచామని అన్నారు. సంబంధిత రైతులు పశువులకు వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. పాడి సంపదను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. పశువుల్లో ముఖ్యంగా ఏంటంటే జబ్బువాపు, గొంతువాపు అనే రోగాలు ప్రబలే అవకాశం ఉన్నది. అలాగే జీవాల్లో అంటే మేకలు, గొర్రెల్లోనూ చిట్టుకు వ్యాధి, దాన్ని ఎంటోటాక్సిమియా అని అంటారు అనమాట, ఆ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి సంవత్సరం పశుసంవర్ధక శాఖ ద్వారా ఒక క్రమానుగత క్యాలెండర్ ద్వారా ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ప్రస్తుతము ఈ ఫీల్డ్లోను అన్ని వెటనరీ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, అంటే ఆర్బీకే లెవెల్ వరకు అనమాట, అంటే వెటనరీ హాస్పిటల్స్, వెటనరీ డిస్పెన్సరీస్ మరియు ఆర్బీకేల ద్వారా ఈ 2 వ్యాక్సిన్స్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అందులో జీవాల్లో చిట్టుకు వ్యాధి వ్యాక్సినేషన్ ప్రస్తుతం చేస్తున్నారు. అలాగే పెద్ద పశువుల్లో ఏంటంటే ఆవులు, గేదెలు, వీటిలో జబ్బువాపుకు సంబంధించిన వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే త్వరలో ఈ హెచ్ఎస్ అంటే దాన్ని గొంతువాపు వ్యాధి అని కానీ లేదంటే గురక వ్యాధి అని కానీ అంటారు, ఆ వ్యాక్సిన్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ సీజన్లోనే ఈ వ్యాక్సిన్ చేయాలి అంటే, ఇవన్నీ కూడా పశువుల్లో ప్రాణాంతక వ్యాధులు అనమాట. ముఖ్యంగా హెచ్ఎస్ అనేది చూసుకుంటే అది గేదెల్లో కానీ లేదు అంటే పశువుల్లో కానీ ఈ వ్యాధి పాచిరెల్లా మల్టోసిడ్ అనే బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువుల్లో మనకి వైద్యానికి కూడా టైం ఇవ్వకుండా వెంటనే చనిపోతాయి అన్నమాట. ఈ వ్యాధి సోకిన పశువులలో గురక రావడం కానీ గొంతు వాపు రావడం కానీ జరుగుతుంది. అలాగే తీవ్రమైన జ్వరము, పాల దిగుబడి తగ్గడము, దానికి ఎంత వైద్యం చేసినా సరే ఒకసారి నయం అవ్వదు అనమాట, అంటే క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. జూన్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభమవుతున్నాయని, విద్యార్థులకు దరఖాస్తులను అందుబాటులో ఉంచామని ఆర్ఐఓ ఆదినారాయణ తెలిపారు. ఆర్ఐఓ కార్యాలయంలో ఈరోజు ఆయన వాచింగ్ న్యూస్తో మాట్లాడారు. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, వొకేషనల్ గ్రూపుల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని అన్నారు. జూన్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు మొదటి విడత అడ్మిషన్లు, జూలై 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు రెండో విడత అడ్మిషన్లు జరుగుతాయని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో మనకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు 18 కాలేజీలు ఉన్నాయి. 18 కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉన్నాయి. వాళ్ళతో పాటుగా వొకేషనల్ సంబంధించిన గ్రూపులు కూడా మంచి గ్రూపులు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈవేళ 15వ తేదీ నుంచి, ఈరోజే 15/5/2024 నుంచి అప్లికేషన్స్ తీసుకోవచ్చును. మనకి 22వ తేదీ నుండి 22 మే తేదీ నుంచి అడ్మిషన్స్ జరుగుతాయి. 1/6/2024కి ఫస్ట్ స్పెల్ అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి.
క్లాసెస్ కూడా 1/6/2024 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా తొందరగా చేయవలసింది కోరుతున్నాను. సెకండ్ స్పెల్ కూడా మనకి 10/6/2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎండింగ్ ఏమైనా 1/7/2024 సెకండ్ స్పెల్ క్లోజ్ అవుతుంది కాబట్టి విద్యార్థులు ఫస్ట్ స్పెల్లోనే అందరూ కూడా జాయిన్ అయ్యి మరి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మంచి వసతులు ఉన్నాయి, మంచి స్టాఫ్ ఉన్నారు, మంచి ల్యాబ్స్ కూడా చక్కగా ఉన్నాయి, స్టాఫ్ మంచి నిష్ణాతులైన స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి అందరూ కూడా జాయిన్ అయ్యి మంచి రిజల్ట్ సంపాదించి మన గవర్నమెంట్ తరఫున మనం అందరం కూడా గవర్నమెంట్ తరఫున మంచి ఫలితాలు సాధించి ఆ గవర్నమెంట్ మనకి ఇన్ని సౌకర్యాలు కల్పించింది కాబట్టి వాళ్ళు కూడా కృతజ్ఞతగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా గవర్నమెంట్ జాయిన్ అవ్వాల్సింది కోరుతూ ఉన్నాను. నగరంలోని కొత్తపేట వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి విశ్వశాంతి కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కదలి సత్యకామేశ్వరరావు, లక్కోజు ఓంకార్లు మాట్లాడుతూ నిన్నటి నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ రోజు రేపు కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని, ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామివారి రథోత్సవం కార్యక్రమాన్ని రేపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరాధన మహోత్సవ కార్యనిర్వాహకులు బంగారు దేవుడు, తోలేటి సంతోష్ కుమార్, ఎన్ నరసింహరావు, ఏ నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా కనుల పండుగగా ఈ రోజున అంటే నిన్నటి కాడి నుంచి కార్యక్రమాలు 3 రోజులు కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు 2వ రోజు నవమి తిథి నాడు శ్రీ మాతా గోవిందమాంబ మహాదేవి సమేత జగద్గురు సమేత విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా ఈరోజు చేయడం జరిగింది. అలాగే రేపు కూడా బ్రహ్మ రథోత్సవం కూడా చేయడం అంటే స్వామివారికి ఆరాధన మహోత్సవం సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడిన పుణ్య ప్రదేశమైన కడప జిల్లా బద్వేలు కందిమల్లిపల్లిలో జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు విజయనగరం కొత్తపేటలో అతి పురాతనమైనటువంటి 1967వ సంవత్సరంలో ప్రతిష్ఠితం కాబడినటువంటి జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వామివారి నిత్యదోపదీప నైవేద్యాదుల పూజాది కార్యక్రమాల ఆరాధన ఉత్సవాలు కూడా అశేష భక్త జనాలతో స్వామివారి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ 3 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి సకలలోక కళ్యాణార్థముగా సమస్త పశుపక్షాలు 84 లక్షల జీవప్రాణికూట కూడా క్షేమంగా ఉండాలని, లోక కళ్యాణం జరగాలని స్వామివారి కళ్యాణం జరిపించాం. రేపు స్వామివారి సజీవ సమాధి ప్రవేశమైనటువంటి పర్వదినం. రేపు సజీవ జ్యోతి ప్రజ్వలన, సాయంత్రం విజయనగర పట్టణ పురవీధుల్లో రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇటు మహత్తర కార్యక్రమాలన్నీ కూడా లోకక్షేమాన్ని ఉద్దేశించి జరిపించే కార్యక్రమాలకి. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏడాది కాలం పాటు శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ సహాయ కలెక్టర్ బి సహదీత్ వెంకట్ త్రినాగ్. సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్. అధిక రక్తపోటుకు పలు జాగ్రత్తలు వహించాలి. హైపర్ టెన్షన్ డే సందర్భంగా వాజీ న్యూస్ ప్రత్యేక కథనం. పచ్చిరొట్ట విత్తనాలు వేసుకుంటే భూములు సారవంతమవుతాయి. రైతులకు సూచించిన వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామారావు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.